సహజంగా 8 అవుతుంది. మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు. నేను రాసుకొచ్చిన పాయింట్లు కూడాను చాలా ఉన్నాయి, కానీ నన్ను నేను నియంత్రించుకుంటూ అవసరం కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కూడా మళ్ళీ జయశంకర్ సార్ యాదకొస్తున్నాడు. ఎందుకంటే ఆయన అందరం చూసినాం, చరిత్రలో మనం భాగస్వామ్యంగా చూసాం. ఉద్యమ చరిత్రలో 10 మంది ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు మాట్లాడడం, 10,000 మందితోటి మాట్లాడాడు, 10 లక్షల మందితో మాట్లాడినటువంటి చారిత్రక సందర్భాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇది ఒక ఆలంబనగా మనం భావించాలి. ఈ హాల్లో తెలంగాణ పట్ల నిజమైన ప్రేమ ఉన్నటువంటి, ఈ తెలంగాణ సాధనలో సమస్తం కోల్పోయిన వాళ్ళు కోల్పోవడానికి సిద్ధపడినటువంటి ఒక చోదక శక్తులన్నీ ఇక్కడ ఉన్నాయి సార్. కాబట్టి ఈ సమూహమే రేపటికి మళ్ళీ మరో ఉద్యమ రూపంగా సంతరించుకోవడానికి ఇది ఒక వేదికగానే భావిస్తా ఉన్నాను. అంటే అంత సీరియస్నెస్ లేకుంటే కనుక ఇవాళ మాట్లాడుకొని ఏదో కొన్ని ప్రతిపాదనలు చేసుకొని వెళ్ళిపోతేనైతే ఒరిగేది ఏముండదు అన్న. కాబట్టి ఇది ఆరంభంగా తీసుకొని మనము దీని కొనసాగింపు కూడాను మనం మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రాన్ని సాధించుకోవడానికి సాగించిన ఉద్యమం అయితే ఎంత ఉధృతంగా సాగిందో, దానిలో ఉన్న ఎత్తుగడలు ఏంటియో, దానిలో ఉన్న లక్ష్యాలు ఏంటియో, దాంట్లో ఉన్న ఆకాంక్షలు ఏంటియో, తర్వాత దాని లోపల మనం కొనసాగిన వైఫల్యాలు ఏంటి, విజయాలు ఏంటి అన్నీ సమీక్షించుకొని మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా మళ్ళీ ఒకసారి కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కె. శ్రీనివాసరావు చెప్పినట్టు ఒక పాయింట్తో నేను మళ్ళీ ఒక విషయం చెప్తాను. 2014 నుంచి మనం చేయలేదని సార్. అయితే ఆ మౌనం నిజంగానే అనేక కారణాలు రీత్యా వేచి చూద్దాం అన్న వాళ్ళు ఉన్నారు, సమయం ఇద్దాం అన్న వాళ్ళు ఉన్నారు. అయితే తెలంగాణ రచయితల వేదిక తరఫున మేము ఒక ప్రతిపాదన పెట్టామన్నాం. ఏమన్నామంటప్పుడు బోధన్ సారు పార్టీ పెడతానంటే నేను జయదేవి తిరుమల సార్ ఇంకా మిగతా గద్దరన్న మిగతా అందరితో ఇక్కడ కొంత తెలుసో తెలియదు కానీ ఒక ప్రతిపాదన ఏం పెట్టామంటే, మీరు పార్టీ పెడితే ఒరిగేది ఏముండదు సార్. ఇవాళ చెప్తున్నాను సార్, బహిరంగంగా ఎప్పుడు చెప్పలేదని ఇవాళ చెప్తా ఉన్నాను. మీరు మరి అట్లాగే తెలంగాణ ఉద్యమ సందర్భంలో జేఏసీ నాయకత్వంలో ఉండి మీరైతే ఉద్యమ శక్తిగా ఉన్నారో మీరు ఉండండి, ముందట మీ వెనకాల మేము అంతా ఉంటామని చెప్పప్పుడు అన్నప్పుడు సార్ ఏం చేశారు, సరే మా వాళ్ళతో ఆలోచించి చెప్తామని చెప్పాను. తర్వాత సమాధానం రాలేదు. కానీ ఇవాళ జరగాల్సింది అది. ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్తారు అని ఏదైనా ఆ గ్యాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది నిజానికి. ఆ పొరపాటు మాత్రమే ఇవాళ 10 సంవత్సరాలు వేచి ఉన్న మౌనానికి కారణంగా ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందన్న. కాబట్టి దాన్ని ఛేదించాలంటే మళ్ళీ ఇవాళ చూస్తున్నాం నిజంగానే ఇవన్నీ మాట్లాడుకున్న దూరదర్శన్ కానీ, ఆల్ ఇండియా రేడియో కానీ, మనదైనటువంటి రవీంద్ర భారతి కూడా. అది మా దగ్గర ఒక వైశ్యభవన్ ఉంది. ఆ వైశ్యభవన్లో ఏం చేస్తారంటే అన్న, నెల రోజుల కంటే ముందు ఎవరు బుక్ చేసుకుని ఎవరికి ఇయ్యరు. 15 రోజుల వరకు ఆ హాల్ని ఎవరికి ఇవ్వరు. మాకు వైశ్యులు లేకుంటేనే మీకు ఇస్తామంటారు. వెలవ సంఘం ఒకటి ఉంది, ఒక ఫంక్షన్ హాల్, వాళ్ళు కూడా అంతే. ఏమంటారంటే 15 రోజుల ముందు ఆ ముందు వరకు ఎవరు రాకుంటే మీకు ఇస్తాం, అంతకంటే ముందు మీకే. అట్లాంటి మన అన్న చెప్పినాడు రవీంద్ర భారతిలో 3 నెలల దాకా వాళ్ళకి బుక్ అయిన తర్వాత ఇక మనం ఇంకెక్కడ ఉన్నాం నిజానికి. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా చర్చించుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఆ ఆధిపత్యం కొనసాగుతుంది, అట్లాగే ఆ వివక్ష కొనసాగుతుంది, అన్ని చోట్ల కూడా మనం చూస్తూ ఉన్నాం. అది రెండవది ఏంటంటే అన్న, ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది బయట. ఏంటంటే ఇది సాహిత్యానికి సంబంధించిన డిస్పారిటీని ప్రశ్నిస్తున్నారా, లేదా రాజకీయ కాంట్రాక్టులు అంటే ఎక్కడికి పోతారు, తెలంగాణ చివరి వస్తారు, కాంట్రాక్ట్ ఎక్కడైనా చేసుకుంటారు, మరి పదవులు అని చెప్పండి, మన ఉద్యోగాలు అని చెప్పండి, ఇప్పుడే ఇస్తలేం కదా డివిజన్ తర్వాత, ఇట్లాంటి చర్చ వస్తుంది. మనకు కూడా ఒకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతుల పరిరక్షణ అనేది ప్రధాన భూమికగా చేసుకొని మనం నీళ్లు నిధులు నియామకాలు అనేది రాజకీయ కోణంలో నుంచి ఆలోచించినాయి, సాంస్కృతిక కోణంలో మనం ఆలోచించినాయి. భాష, సాహిత్యము, చరిత్ర, సంస్కృతి ఈ 2 పాయలుగా మనం ఉద్యమం లోపల మనం వాయిస్ ఓపెన్ చేసాం, ప్రజలకు తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా మనకు ఈ నిర్మాణాన్ని మనం స్పష్టమైనటువంటి ఒక ఎజెండా తోటి రూపకల్పన చేసుకుని సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో జరగాల్సిన ఏంటి, రాజకీయ కోణంలో మనం నిర్మాణం చేయాల్సినటువంటి ఉద్యమం ఎలా ఉండాలి. రమేష్ అన్న మంచిగా చెప్పాడు చాలా బాగా. ఎందుకంటే పొలిటికల్ విల్ లేనప్పుడు మనమే దాన్ని చేసడానికి ఖచ్చితంగా అది చేయకుండా ఉద్యోగాలు వాళ్ళే ఉన్నారు, కాంట్రాక్టర్లు వాళ్ళే ఉన్నారు అని చెప్పంటే వచ్చేది ఏమి ఉండదు. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏ రకమైన ఉద్యమ నిర్మాణం చేస్తామన్నది కీలకమైన ప్రశ్న. సో దానికి అన్న చెప్పినట్టుగా ఇదంతా రికార్డ్ అవ్వాలి ప్రజల్లోకి. అప్పుడు ఒక పాట తీసుకెళ్ళింది, కవిత్వం తీసుకెళ్ళింది, కథ కంటే తక్కువైనా కూడా పాట, కవిత్వం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది
మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే అదే సాహిత్యం వారధిగా, అదే సాహిత్యం ఆధారంగా, అదే భూమికగా మనం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు సామూహికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మనం ఎట్లా చేయాలనే ఒక నిర్మాణం చేసుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏమేమి కార్యాచరణ ఎట్లా రూపొందించుకోవాలి, రాజకీయంగా సాంస్కృతికంగా రెండు పాయలుగా దీన్ని ఎట్లా నిర్మాణం చేసుకోవాలని ఒకటి ఆలోచించుకొని ఇది నిరంతరం కొనసాగినప్పుడు మాత్రం అది ఖచ్చితంగా మళ్ళీ ఒక ఉద్యమ రూపం తీసుకుంటుంది. ఎందుకంటే చరిత్ర చెప్పిన సత్యం ఇది. ఎప్పుడు అణచివేతను, పీడనను కానీ వివక్షలన్నింటినీ సహించే స్థితిలో మన తెలంగాణ ఉండదు. కేసీఆర్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తెలంగాణ ఉద్యమ చైతన్యం ఎంత గొప్పదో బాగా చూసిన వాడు కాబట్టి దాన్ని పొందబెట్టాలనుకున్న ముందు మొదటి ప్రయత్నం చేసింది. ఆ చేసింది కాబట్టి దాని తర్వాత ఇంతకాలం మౌనం అనేది రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు అట్లా కాకుండా మనం విజిలెంట్గా ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని చేయాల్సిన అవసరం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. నిజానికి ఈ మీటింగ్కి ఇంతమంది వస్తారని అనుకోలేదు మేము. ఒక 20 మందో 30 మందో వస్తారు కావచ్చు అని అనుకున్నాం. అంటే లోపల ఫైర్ ఉన్నది కాబట్టి అందరూ ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది అర్థమవుతా ఉన్నది. సో గాజోజు నాగభూషణం అన్నకి ధన్యవాదాలు. ఇప్పుడు మరొక కవి, కథకులు, ఉద్యమకారుడు అన్న కందుకూరి